ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తలతిక్క తైతక్క ఏంటి నా ఫ్రెండ్కి పెట్టిన నిక్ నేమే నాకు పెడుతున్నారా? ఇప్పుడు మాట్లాడింది నాతోనే. ఇట్స్ ధరణి. మరి తలతిక్క అని పిలిచావు? ఏ నా ఫ్రెండ్ పిలిచినట్టు నేను పిలవకూడదా? పిలవకూడదు. ఎవరు పడితే వాళ్ళలా పిలిస్తే నేను ఒప్పుకోను. ఓ ఆ పిలుపు భూమికి రిజర్వ్ చేశారన్నమాట. ఏంటి అంత ప్రేమగా తైతక్క అన్నారు? తనతో మాట్లాడాలనుందా? అదేం లేదు, నీతో మాట్లాడదామనే ఫోన్ చేశాను. నీ ఫ్రెండ్ని ఈరోజు ఆయన దత్తత తీసుకుంటున్నారు కదా, తీసుకుంటే వెల్ అండ్ గుడ్. ఇక నీ ఫ్రెండ్ నా ఆఫీస్కి రానవసరం లేదు. అది కాదండి. నో 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 నో, నేను చెప్పాను కదా, డోంట్ ట్రై టు కన్విన్స్ మీ. అసలు నేను ఫోన్ ఎందుకు చేశానంటే, ఒకవేళ దత్తత తప్పి మొద్దున ఆఫీస్కి వస్తే. నా ఫ్రెండ్ని మొద్దంటారేంటి? నీకు తెలీదేమో, తను మొద్దే. తన ఫ్రెండ్ అని అంటున్నావు, కొంపతీసి నువ్వు కూడా మొద్దువా ఏంటి? ఏం కాదు, మీరు చెప్పాలనుకున్నదేదో చెప్పండి బాస్. అదే బై ఛాన్స్ ఆ మొద్దున ఆఫీస్కి వస్తే అలా మొద్దులా ఆ రెగ్యులర్ డ్రెస్లో రావద్దని చెప్పు. కార్పొరేట్ కంపెనీ అంటే ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఆ డ్రెస్ కోడ్లో రమ్మని చెప్పు. అలాగే బాస్, తనకు చెప్తానులే. ఆ డ్రెస్ ఏంటో ఎలా ఉంటుందో అదంతా మనకు అసలు తెలీదే. అబ్బా భలే ఉన్నావు బావా. బయట అంతా హడావుడిగా ఉన్నా కూడా ఎవ్వరి కంట పడకుండా నన్ను కలవడానికి నువ్వు ఇలా వచ్చేసావా? ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ సో మచ్ బావా. నిన్నెప్పుడు ఇలాగే హగ్ చేసుకోవాలనుంది. నిన్ను అస్సలు వదిలి ఉండాలనిపించట్లేదు. నువ్వంటే నాకంత పిచ్చి బావా. పిచ్చి కాదు బావా, పిచ్చి ప్రేమ. నువ్వు తొందరగా నా మెళ్ళో తాళి కట్టేస్తే మనిద్దరం ఎంచక్కా ఇలాగే ఉందాం. అప్పుడు ఎవ్వరూ మనల్ని డిస్టర్బ్ చేయరు. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? అయినా అది హక్ చేసుకుంటే మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు? హొసేయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలు కొడతాను. అయినా ఇద్దరం రొమాన్స్ చేసుకునేటప్పుడు లోపలికి రాకూడదన్న మినిమం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ కంటే ఎక్కువ సెన్సే ఉందే. మంచివాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు పెంటులో పడి దొర్లుతుంటే వద్దని వారించే హక్కు కూడా నాకుంది. అయినా అది హక్ చేసుకుంటుంటే మీరు తాడి చెట్ల అలా నుంచుంటారేంటి? బుద్ధుందా మీకు? ఏయ్,
హా? బొమ్మ. ఆయన వచ్చి నిన్ను హక్ చేసుకోవడం ఏంటా అనుకున్నాను. ఆవేశంలో ఆలోచించలేదు కానీ అంత బుద్ధి లేని పని ఆయన ఎందుకు చేస్తారు? అయినా సరే, ఆయన బొమ్మనైనా సరే నువ్వు టచ్ చేయడానికి వీల్లేదు. ఈ ఫేస్ ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదు. ఏయ్ చేతి. అది నా బావ ఫేస్, నాకే సొంతం. ఈరోజు ఆ ఫేస్ ఫోటోగా ఉంది, రేపు నిజంగానే ఉంటుంది. ఈ బొమ్మే బాబాయ్, రేపు నిజంగానే మేం రొమాన్స్ చేసుకుంటాం. అప్పుడేం చేస్తావే? అది జరగని పని. ఆయన నా పర్మిషన్ లేకుండా కళ్ళకు కూడా రారు. ఒక్కవేళ ఆయన వచ్చారని తెలిసిందో ఇద్దరికి తోలు తీస్తాను. నా బావ నా కల్లోకి రావడానికి బోడి నీ పర్మిషన్ ఎవరికి కావాలే? బావని ప్రేమించుకోమని మా మమ్మీయే నాకు పర్మిషన్ ఇచ్చింది. బావతో నా పెళ్లి చేస్తానని ప్రామిస్ కూడా చేసింది. పర్మిషన్లు ఇవ్వడానికి, ప్రామిసులు చేయడానికి ఆయన మీ అమ్మ కొనుక్కున్న ప్రాపర్టీ కదా. మీ అమ్మ చెప్పినట్టల్లా ఆడతారు. మరి మా మమ్మీ ఆడమన్నట్టు ఆడకపోయినా మా అత్తయ్య చెప్పినట్టు వింటాడు కదా. నన్ను అత్తయ్య పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడు కదా. శారదా ఆంటీ చెప్తుంది, ఈ ఉత్తమ జాతి పనికిరాని దాన్ని పెళ్లి చేసుకుని పాడైపో బాబు అని. ఓ, నీకు తెలీదు కదూ, బావతో నా పెళ్లికి నిన్నే శారదత్తి ఒప్పుకుంది. ఓహో, అంటే నిన్ను ఆడబొమ్మని తెచ్చి దానికి శారదా ఆంటీ మొహం పెట్టి ఒప్పించావా? అన్నిటికీ బొమ్మలు పెట్టి ఒప్పించినట్టు ఊహించుకునే పిచ్చిదాన్ని కాదు నేను. నిజంగానే నేను మా మమ్మీ గోరింటాకు వెళ్ళి బావతో పెళ్లి గురించి అడిగాం. అత్తయ్య ఆనందంగా ఒప్పుకున్నారు. నా మాట మీద నమ్మకం లేకపోతే వెళ్ళి గోరింటాకునో మా మమ్మీనో అడుగు. వాళ్ళు కూడా నాకు ఫేవర్ గానే అబద్ధం చెప్తారనుకుంటే తిన్నగా వెళ్ళి మా అత్తయ్యనే అడుగు. అవును, నక్షత్రని మా గగన్కిచ్చి పెళ్లి చేయడం మాకిష్టమే అని మా అత్తయ్యే చెప్తారు. వెళ్ళు వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.